మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. కానీ నిజం చెప్తున్నా మేడం, మీకు ప్రదీప్ గారికి నా పాదాభివందనం. మీరు మాట్లాడుతుంటే తెలుగుదనం ముట్టిపడుతుంది. అంటే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది, తెలుగు భాష తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి. మీరు ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫుడ్ ఏం తిన్నారు? ఏ ఫుడ్ తిన్నారు? చారు అంటే నీళ్ళలాగా ఉంది అని, ఇది మనం చేతితో ఎలా తినాలి. మీరు మీ కంట్రీకి వెళ్తారు కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మిస్ అవుతారు ఎక్కువ మీరు? ఒకటేమో మనుషులు. ప్రపోజ్ ఎప్పుడు చేసుకున్నారు మీరు? ప్రపోజల్స్ ఏమైనా ఉండేనా? అదే నాకు అది చాలా స్పెషల్గా అనిపించింది. నా పర్సనాలిటీ మొత్తం చాలా డెవలప్ అయిపోయింది. కాదు, మీ కంట్రీ అబ్బాయిలు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు మరి. ఇద్దరికి 3 పెళ్ళిళ్ళు జరిగినాయి. మూడు జరిగాయి. నేను అసలు అదే ఫిన్లాండ్లో ఒకటే డ్రెస్ వేసుకుంటారు, పెళ్ళి అంతా ఒక 2 గంటల్లో అయిపోతుంది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవడం. సో అంటే ఆవకాయ ఫస్ట్ టైం తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? ఫిన్లాండ్లో మాకు పచ్చిమిరపకాయ అన్నది ఉన్నది. అది నేను బినిస్ అనుకున్నాను. ఓకే, సరే బినిస్ లేదు, అన్నం మీద పెట్టారు, నోట్లో పెట్టుకుంటే బినిస్ కాదు మిర్చి. ఎలా ఉంటుండ మీ అత్తగారు మీతో? ఆవిడతో ఉండటం వల్ల నాకు అసలు అదే నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడానికి కూడా ఆవిడే కారణం. ఏదన్నా ఒక మంచి సాంగ్. దేకో దేకో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే కుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సూపర్ అసలు. తాడు సొల్లింగు కళ్ళల్లో ఫరింగు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రైతా మ్యామ్, సో మీ అందరికీ తెలుసు. సో వాళ్ళ ఇల్లు కూడా చూపించడం జరిగింది, చాలా బాగుంది వాళ్ళ ఇల్లు. సో మేడం మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, అసలు ఇండియాకి రావడానికి కారణం ఏంటి, అవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో మీ ఇల్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. అంటే ఎవరి ఇల్లు కూడా ఇంత బ్రహ్మాండంగా ఉండదు. సో స్పెషల్గా కట్టుకోవడం జరిగింది. సో ఈ ఇల్లుకి ఎంత ఖర్చు అయింది? ఈ ఇల్లు కట్టడానికి ఆ రోజుల్లో సుమారు ఒక 1 కోటి రూపాయలు పట్టింది. ఓకే, ఏ ఇయర్ ఇది? అది 2012. 2012లో. సో 2012లో ఇల్లు కట్టారు. సో దానికి 1 కోటి రూపాయలు అయ్యిందంట. సో కానీ బ్రహ్మాండంగా ఉంది ఇల్లు మాత్రం. సో మేడం వాళ్ళ లవ్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. అసలు సార్ పేరు ఏంటి? సార్ పేరు ప్రదీప్. సో ప్రదీప్ గారు మీకు ఎలా పరిచయం? అంటే అది 1997. ఓకే, అంత వెనక్కి వెళ్ళాలి. ఓకే. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. నేను ఫిన్లాండ్లో పుట్టి పెరిగాను, అక్కడ స్కూల్కి వెళ్తున్నాను. ఓకే. మా ఫిన్లాండ్లో ఏమో మేము ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటాం. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు. సో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇలా ఇంకా నా ఇంగ్లీష్ బాగుండాలి, నేను ఇంగ్లీష్ని ఇంప్రూవ్ అవ్వాలని నేను ఈ యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను. ఓకే. అంటే అదే 1997లో మనకి అప్పుడు ఓన్లీ ఇలా టెక్స్ట్ టైపింగ్ చేస్తూ చాటింగ్ చేసేవాళ్ళం. అవును. ఈ వెబ్ క్యామ్స్ లేవు, మెసెంజర్స్ లేవు, ఈమెయిల్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఆ రోజుల్లో ఇప్పుడు యాహూ చాట్లో అయితే ప్రపంచం అంతా అదే ప్రతి దేశం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. నేను అక్కడ చాటింగ్ చేసేదాన్ని. ఒకరోజు ఇప్పుడు నేను చాటింగ్లోకి వెళ్తే అక్కడ ఎవరితోనో చాటింగ్ చేశాను. చాలా డిఫరెంట్గా అనిపించారు. అంటే చాలా మందితో చాటింగ్ చేస్తే మనకి తెలుస్తుంది ఈ మనిషిలో మంచి డెప్త్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారని నాకు అప్పుడు అనిపించింది. సో అలా అంత బాగుంది, మాట్లాడడం నాకు నచ్చింది. సో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదామని నాకు అలా కోరిక పుట్టింది. సో అలా ఈమెయిల్ అడ్రస్ మార్చుకున్నాము. ఆ రోజుల్లో సార్ ఈమెయిల్ అడ్రస్ అంటే సార్ది కాదు, వాళ్ళ మామయ్యది. వాళ్ళ మామయ్య ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, నేను నాది ఇచ్చాను. అలా ఈమెయిల్స్లో టచ్లో ఉన్నాము. మళ్ళా అప్పుడప్పుడు ఆ యాహూ చాట్లో కూడా కలిసేవాళ్ళం.
సో అలా ఇంకా మంచిగా మాటలు జరిగాయి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడేవాళ్ళం. అదే మేము మాకు పరిచయం అయినప్పుడు అదే ఫస్ట్లో నాకు అప్పుడు 14 ఏళ్ళు. సో నేను ఏదో పెళ్లి చేసుకోవాలి, అలా బాయ్ ఫ్రెండ్ ఉండాలి అలా ఏం వెళ్ళలేదు. జస్ట్ ప్యూర్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాను. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే ఇంత బాగుంది, అదే మాటలు చాలా నచ్చాయి, నాకు నచ్చాయి, ఆయనకి నచ్చాయి. సో అలా కొన్ని ఒక 4 ఏళ్ళు చతింగ్ చేసిన తర్వాత అప్పుడు అదే మా ఇద్దరికి అనిపించింది ఇంకా చతింగ్ ఒకటే కాదు, అదే నేను ఆయనకి నచ్చాను, ఆయన నాకు నచ్చారు. సో అలా నెమ్మదిగా అలా లవ్ స్టోరీ అలా డెవలప్ అయిపోయింది. ఓకే. సో ఇంకా అదే అప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, నేను ఫిన్లాండ్లో ఉన్నాను. మళ్ళా అదే ఇప్పుడు కలిస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ ఎలా అంటే ఆయన ఫిన్లాండ్ రావాలంటే వీసా కావాలి. ఆయన ట్రై చేశారు, అంటే ఢిల్లీ వచ్చారు, అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. అండ్ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు అదే ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్ళడానికి కారణం ఏంటి అని చెప్పారు. స్ట్రైట్గా చెప్పారు ఒక అమ్మాయిని కలవాలని. కానీ వాళ్ళకి అది నచ్చలేదు. వాళ్ళు ఎలా చెప్పారంటే సరే మా అమ్మాయిని వెళ్ళి నువ్వు అక్కడి నుంచి నువ్వు తీసుకోవద్దు అలా అంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. సరే అది రిజెక్ట్ అయింది. మళ్ళీ నేను ఇక్కడికి వద్దామని ప్లాన్ వేశాను, కానీ మా అమ్మ వాళ్ళు వద్దన్నారు. అంటే నువ్వు ఒంటరిగా అంత దూరం ఎలా వెళ్తావు, అక్కడ అసలు ఎలా ఉంటుందో, నువ్వు సేఫ్గా ఉంటావో లేదో అలా అనుకుని వాళ్ళు వెళ్ళొద్దన్నారు. సరే అది వర్కౌట్ అవ్వలేదని అనుకుంటే మళ్ళీ ఆ తర్వాత మా అత్తగారు మా ఆయనకి ఒక ఐడియా ఇచ్చారు. ఆ అమ్మాయిని నువ్వు కలవాలంటే అదే ఫిన్లాండ్ కాకపోయినా అక్కడ దగ్గరలో ఏదో ఒక దేశం ఉంటుంది నువ్వు వెళ్ళగలవు, అదే యూకే. అంటే యూకేలో వెళ్ళి మాస్టర్స్ చదువుకో. అలా మా అత్తగారు ఐడియా ఇస్తే మా ఆయన నిజంగానే అప్లై చేసి యూకేకి వచ్చారు చదువుకోవడానికి. అసలు అయితే చదువు కోసం రాలేదు, నా కోసం వచ్చారు. యూకే వస్తే అప్పుడు సరే అది కూడా అదే పక్కన అని ఏమి కాదు అని ఫిన్లాండ్ నుంచి యూకే వెళ్ళడానికి ఒక 3 గంటలు పడుతుంది, ఫ్లైట్ ఉంది. సో నేను అప్పుడు కలవడానికి వెళ్ళగలిగాను. సో ఇంకా నేను వెళ్ళి కలిసాను. సో ఫస్ట్ మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అంటే అదే ఇది నిజమా కాదా నమ్మలేకపోతున్నాను. ఇంకా అదే సార్ చాలా బాగున్నారు. ఇంకా అదే చాలా. సో ప్రపోజ్ ఎప్పుడు చేసుకున్నారు మీరు? ప్రపోజల్స్ ఏమైనా ఉండేనా? అంటే కలిసే ముందే సార్ అడిగారు. మా ఫిన్లాండ్లో అయితే అది అసలు ఎవరు అలా చేయరు, అందరూ ఒక 10 ఏళ్ళు అలా డేటింగ్ చేస్తారు, 10 ఏళ్ళ తర్వాత ప్రపోజ్ చేస్తారు, లేకపోతే విడిపోతారు, మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు కలిసి ఉంటారు, విడిపోతారు. అలా కాకుండా సారు తొందరగానే అడిగారు. అదే నాకు అది చాలా స్పెషల్గా అనిపించింది. ఇంకా నేను ఒప్పుకున్నాను. సో అది కలిసే ముందే అయింది. అప్పటి నుంచి మాకు క్లారిటీ ఉంది, మా ఇద్దరి మధ్యలో క్లారిటీ ఉంది. మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళతో ఏం చెప్పలేదు ఆ రోజుల్లో. అదే నా వయసు కూడా ఎక్కువ లేదు, మా ఫిన్లాండ్లో అలాంటి పద్ధతి లేదు. సో అలా వాళ్ళకి చెప్పడానికి కొన్ని ఏళ్ళు వెయిట్ చేసాం. మ్యారేజ్ ఎప్పుడైంది మీది? మ్యారేజ్ 2004లో అయింది. 2004లో. సో అక్కడ జరిగిందా, ఇక్కడ హైదరాబాద్లో జరిగిందా? అంటే అది మేము అప్పుడు యూకేలో ఉండేవాళ్ళం. సో ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది మ్యాజిస్ట్రేట్లో. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఫిన్లాండ్ వెళ్ళాం. కొంచెం ఫిన్లాండ్ పద్ధతి ప్రకారం అక్కడ జరిగింది. ఫిన్లాండ్ నుంచి ఇంకా ఇక్కడికి కూడా వచ్చాం. సో ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా మేము పెళ్లి చేసుకున్నాం. సో మీ ఇద్దరికి 3 పెళ్ళిళ్ళు జరిగినాయి? 3 జరిగాయి. ఈ 3 పెళ్ళిళ్ళలో మీకు ఏది బాగా అనిపించింది? అంటే అన్ని బాగా అనిపించాయి. అంటే నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడిది నాకు చాలా అదే ఫీలింగ్ బాగుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ సాంప్రదాయాలు అన్ని కూడా నాకు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ సారీస్, చీరలు, బంగారం, ఇన్ని ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. గెస్ట్లు చాలా మంది వచ్చారు. సో అలాంటివి అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అది కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ పెళ్ళి జరిగినప్పుడు సో మీకు అంటే వింతగా ఏమన్నా అనిపించిందా? అంటే వింతగా అంటే విచిత్రంగా
విచిత్రంగా ఏం అనిపించలేదు, అంటే కొత్తగానే అనిపించింది. ఓకే. ఇంకా ఈ మెహందీలు అన్ని ఇంత డెకరేషన్స్, చీర చాలా సార్లు మార్చుకోవడం, అది కూడా అసలు నేను అసలు అదే ఫిన్లాండ్లో ఒకటే డ్రెస్ వేసుకుంటారు పెళ్ళి అంతా ఒక 2 గంటల్లో అయిపోతుంది. అంటే ఒక బ్లెస్సింగ్ ఉంటుంది, దానికి 20 నిమిషాలు, ఆ తర్వాత రిసెప్షన్ ఉంటుంది, దానికి మహా అయితే 3-4 గంటలు పెళ్లి అయిపోయింది. ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ మాత్రం కొన్ని డేస్ నడుస్తుంది. ఇంకా ఈ ఫంక్షన్స్ చాలా ఉంటాయి, చుట్టాలు చాలా మంది వస్తారు. ఓకే. సో మీ ఇంట్లో ఒప్పుకున్నారా అంటే ఇక్కడ ఇండియా అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటా అంటే? అంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళకి కొంచెం భయం వేసింది. అంటే ఇంత దూరం, అదే మనకి అదే మాకు అంత ఐడియా లేదు ఇక్కడ ఎలా ఉంటుందో, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో. సో అలా వాళ్ళకి భయం వేసింది. కానీ ఇక్కడికి వాళ్ళు పెళ్ళికి వస్తే ఆ తర్వాత వాళ్ళకి ఫుల్ కంఫర్టబుల్ అనిపించింది. అదే ముందేమో అదే ఇండియా అసలు ఎలా ఉంటుందో వాళ్ళు ఎప్పుడు రాలేదు, వాళ్ళు చూడలేదు. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇక్కడ కూడా బాగుంది, అండ్ మనుషులు బాగున్నారు, చాలా మర్యాదగా ఉంటారు, వాళ్ళకి నచ్చింది. వాళ్ళు ఆ తర్వాత కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీ కంట్రీకి వెళ్తారు కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మిస్ అవుతారు ఎక్కువ మీరు? అంటే ఇక్కడ నుంచి ఒకటేమో మనుషులు. ఓకే. అంటే అక్కడ అందరూ చాలా క్వైట్గా ఉంటారు. ఇప్పుడు నేను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ట్రైన్లో కూర్చోాలి, బస్సులో కూర్చోాలి, అలా ఏమైనా ఉంటే నాకు ఇప్పుడు మనుషులతో మాట్లాడాలని అనిపిస్తుంది. అని అక్కడ నేను వెళ్ళి అదే బయట వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడరు. సో అలా అదే నేను కొంచెం సోషబుల్గా అయిపోయాను. అక్కడికి వెళ్తే నేను అది మిస్ అయిపోతున్నాను. ఇక్కడ ఉండే మాట్లాడడం ఎక్కువ అలవాటు అయిపోయి అందరిలో కలిసిపోవడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు కనిపించారు? ఎవరు కనిపించారు. సో అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. అక్కడ ఫుడ్ అసలు చాలా సింపుల్గా ఉంటుంది, అక్కడ ఫుడ్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే. ఇక్కడ ఫుడ్ చాలా ఇంపార్టెంట్, వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం పెళ్లి గురించి మాట్లాడాం కదా, అక్కడ పెళ్లిలో మహా అయితే ఒక 3-4 డిషెస్ ఉండొచ్చు, ఇక్కడ పెళ్లిలో 30-40 ఉంటాయి. సో అలాంటి డిఫరెన్స్ ఉంది. ఇంకా అక్కడ ఈ స్పైసీస్ ఏమి పెద్దగా ఉండవు. ఈ మధ్యన అన్ని దొరుకుతాయి కానీ అది అదే వాడే అలవాటు లేదు. సో మీరు ఆవకాయ తిన్నారా ఎప్పుడైనా? ఆవకాయ ఇప్పుడు కూడా తిన్నాను, లంచ్కి తిన్నారా? సో అంటే ఆవకాయ ఫస్ట్ టైం తిన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే అదే స్పైసీ, ఎక్కువ కారం అనిపించింది. ఇంకా నేను ఒకటి చెప్తాను, ఫిన్లాండ్లో మాకు పచ్చిమిరపకాయ అన్నది ఉండదు. ఓకే. ఇప్పుడు కూడా ఉండదు. ఓకే. నేను ఫస్ట్ టైం ఇండియా వస్తే నేను ఎమిరేట్స్ ఫ్లైట్లో వచ్చాను. ఆ ఫ్లైట్లో ఏమో నాకు అదే ప్లేన్లో మీల్స్ ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. అన్నం పైన గ్రీన్గా ఏదో పెట్టారు, అది నేను బినిస్ అనుకున్నాను. సరే బినిస్ ఏదో అన్నం మీద పెట్టారు, నోట్లో పెట్టుకుంటే బినిస్ కాదు అర్థమైపోయింది, అది పచ్చిమిరపకాయ పెట్టారు. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పచ్చిమిరపకాయతో. సో ఇప్పుడు మీరు పచ్చిమిరపకాయ అన్నారు, సో కొంతమంది మిర్చి అని పిలుస్తారు, సో డిఫరెంట్గా పిలుస్తారు కొంతమంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళారా? వెజిటేబుల్ మార్కెట్కి కూడా వెళ్ళాను. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫీలింగ్, ఇప్పుడు వెళ్తున్న దానికి ఫీలింగ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఫస్ట్లో వెళ్ళినప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు. అదే అసలు ఎలా మాట్లాడాలో, వాళ్ళు రేట్ సరిగ్గా చెప్తున్నారో లేదో, అది అంత నాకు చాలా చాలా డౌట్గా ఉండేది, చాలా అదే నర్వస్గా అనిపించేది. అంటే అసలు నేను ఇప్పుడు సరిగ్గా చేయగలనా లేదా అని. ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది, మొత్తం అలవాటు అయిపోయింది. సో పిల్లలు ఇంట్లో ఉంటే మీకు ఇష్టమా, స్కూల్కి వెళ్తే ఇష్టమా? నాకు రెండు కూడా ఇష్టం. వాళ్ళు ఉంటే వాళ్ళతో మంచిగా కాలక్షేపం చేసుకోవచ్చు, వాళ్ళు లేకపోతే నేను ఆఫీస్ పని చేసుకోవచ్చు. పిల్లలకు మీరు భయపడతారా? లేదు లేదు, అలాంటివి చేయను. ఓకే. సో ప్రదీప్ గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ఫిన్లాండ్ అబ్బాయిల కంటే మా ఆయనేమో చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే. అంటే ఏదో ఒకటి సాధించాలంటే ఆయన అది డిసైడ్ చేసి వెళ్ళి సాధిస్తారు. ఓకే. ఇంకా ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు.
అంటే నేను ఏదైనా అదే ఆఫీస్లో కూడా నేను ఏదైనా చేయాలంటే నేను లేదు నాకు రాదు నాకు తెలియదని నేను అంటే ఆయనేమో లేదు నీకు ఇది వచ్చు నువ్వు ఇది చేయగలవు వెళ్ళి చెయ్యి అని నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఆ తర్వాత నేను నేర్చుకుని నాకే ఆ బెనిఫిట్ వస్తుంది. సో ఆయన వల్ల అసలు నా పర్సనాలిటీ మొత్తం చాలా డెవలప్ అయిపోయింది. కాదు, మీ కంట్రీ అబ్బాయిలు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు మరి. అంటే అక్కడ అబ్బాయిల కంటే ఇక్కడ అబ్బాయిలు బాగున్నారంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చేస్తారు? అంటే నేను చెప్తాను, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు. అంటే మా ఆయన గురించి తెలిసిపోయింది వాళ్ళకి. అదే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, అందరి గురించి ఆలోచిస్తారు. అదే ఇక్కడ వాళ్ళు అంటే అదే ఈ మనుషులా ఉండడం వల్ల అందరి గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు అదే వాళ్ళ గురించే ఆలోచిస్తారు ఎక్కువగా. అంటే అలాంటి మర్యాద అన్నది తక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏమో అదే బాగుంది అందరి గురించి, అదే అందరికీ ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ చేయగలమో అలా మా ఆయన చాలా చూస్తారు. సో అది అప్రిషియేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా. తెలుగు సాంగ్స్ మీకు ఏమైనా వచ్చా? తెలుగు సాంగ్స్ తెలుసు నాకు. అదే ఈ మామూలు మనం రేడియోలో విన్నవి. ఏదన్నా ఒక మంచి సాంగ్ ఇప్పుడు అయితే మంచి సాంగ్స్ ఏం తోచవు అన్ని. ఏదైనా పర్లేదు, ఏదైనా పాడండి తెలుగు. అదే నాకు ఆ లిరిక్స్ అంతా ఫోన్ కావాలా? ఫోన్ కావాలి. ఓకే. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే ఖండాల కుండెలో నకుల సౌండింగ్ వీడి బాడీ సీకేసింగ్ వీడి నరం నైలన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్కే కొత్త కలరింగ్. సూపర్ సార్. మీకు ఏ హీరో అంటే ఇష్టం తెలుగులో? అదే నేను సినిమాలు అన్నీ చూడను కానీ అదే నాకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇంకా ప్రభాస్ వాళ్ళందరూ. ఇప్పుడు మీరు పాడిన పాట ఎవరిది? అది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అసలు సూపర్ హిట్ మూవీ అది గబ్బర్ సింగ్. సో అంటే మూవీ చూసారా గబ్బర్ సింగ్? అది అప్పుడెప్పుడో చూశాను. ఓకే. సో మీరిద్దరు ఫస్ట్ కలిసి మూవీకి ఎప్పుడైనా వెళ్ళారా? తెలుగు మూవీకి? మూవీకి కూడా చాలా సార్లు వెళ్ళాం. ఓకే. ఏ మూవీకి వెళ్ళారు? అదే అప్పటి మూవీస్ నాకు అంతగా గుర్తులేవు. ఓకే. అప్పుడు అన్ని మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం తగ్గించాం. ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు లవ్ చేసుకున్నారు కదా, ఈ మధ్యలో ఎప్పుడన్నా మీకు ప్రదీప్ గారికి ఎప్పుడైనా మనస్పర్ధలు రావడం, మాట్లాడకుండా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే మేము అలా మాట్లాడకుండా ఉండము కానీ కొన్ని విషయాల గురించి నేను ఒకలాగా ఆలోచిస్తాను, ఆయన ఇంకొకలాగా ఆలోచిస్తారు. సో దాని గురించి కొంచెం అదే డిస్కషన్స్ అలాంటివి జరిగాయి. కానీ ఎవరికైనా జరుగుతాయి. సో మీరు ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫుడ్ ఏం తిన్నారు? ఏ ఫుడ్ తిన్నారు? ఫస్ట్ అదే ఇక్కడ అన్ని కూరలు, సాంబార్లు, పచ్చళ్ళు అవి తిన్నాను. కానీ ఒకటి నాకు స్పెషల్గా గుర్తుంది. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు అదే చారు అన్నది నాకు అసలు అర్థం కాలేదు. అంటే ఇది చారు అంటే నీళ్ళలాగా ఉంది అని, ఇది మనం చేతితో ఎలా తినాలని. ఓకే. అది నాకు చాలా ప్రాబ్లం అనిపించేది. అదే అన్నం ఎలా కలపాలో తెలియగా నాకు అసలు ఆ చేతితో చారు తినడం అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇంకా ఆ ప్రాబ్లం కూడా తగ్గింది నాకు. అక్కడ అన్నం రైస్ ఉంటుందా ఎక్కువ? రైస్ ఉంటుంది అక్కడ. వారానికి ఒకసారి అలా రైస్ తింటారు. డైలీ ఏదో ఒకటి ఉంటుంది. ఒక రోజు పాస్తా ఉండొచ్చు, ఇంకొక రోజు ఆలుగడ్డతో ఏదో నాన్ వెజ్ పెడతారు, ఇంకొక రోజు రైస్, అలా వాళ్ళు అలా మారుతూ ఉంటారు. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెజిటేబుల్స్ గురించి అన్నీ నేర్చుకున్నారు ఏంటని. కిచెన్లో మీరు వంట చేస్తారు కదా, ఎక్కువగా మీరు కుకింగ్ చేసేది ఏ వంటకం? అంటే నేను ఇక్కడ మామూలు ఆంధ్ర వంటలు, వెజ్ వంటలు చేస్తాను. ఓకే. అవి అంటే మన వేపుళ్ళు, మళ్ళా పప్పు వేసి కూరలు, బీనీస్ కందిపప్పు లేదా అరటికాయ పెసరపప్పు. మీరు అన్ని గుర్తుపడతారా కిచెన్లో ఐటమ్స్? కిచెన్లో ఐటమ్స్ మ్యాక్సిమం అన్ని గుర్తుపడతాను. ఓకే. సో కొన్ని ఐటమ్స్ నేను ఇప్పుడు చూపిస్తా, వాటి పేరు చెప్పండి. ఓకేనా? డన్. చూపించండి. సో ఇప్పుడు కిచెన్లోని కొన్ని ఐటమ్స్ అడుగుదాం. సో నేమ్స్ చెప్పరా చూద్దాం. సో ఇదేంటి? అది శనగపప్పు. శనగపప్పు, కరెక్ట్. ఓకే. ఇది? అది మినప్పప్పు. ఇది నాకు తెలియదు. మినపప్పేనా? ఓకే.
ఓకే, మినప్పప్పు అంట. ఓకే, ఇది అది మెంతులు. మెంతులు కరెక్ట్. ఓకే, ఇది ఆవాలు. ఆవాలేనా? ఓకే, డన్. సో కరెక్ట్ చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా. సో ఇది అది నాకు కరెక్ట్గా కనిపిస్తే అది మిరియాలా? ఓకే, అది లవంగం. ఓకే, అది నా చియా సీడ్స్. కరెక్టేనా? ఓకే. సో నేను వంట చేయ కాబట్టి నాకు తెలియదు, అందుకని కొన్ని అక్కడ నుంచే తీసుకుంటున్నా. ఇది అది అనిసీడ్, తెలుగులో దాని పేరు తెలియదు. ఓకే, అది దాల్చిన చెక్క కాదు. కాదు దాని చెక్క. ఓకే, అనాస పువ్వు. ఇది అది అది కూడా అదే పువ్వు. అదే రెండో అదే. అదే ఒకటి దాల్చిన అనుకున్నాను కానీ అదే రెండు. ఓకే, మీరు బగారా రైస్ చేస్తారా? అంటే నేను చేయను కానీ ఇక్కడ మా ఇంట్లో పని చేసే వాళ్ళు చేస్తారు. ఓకే, బగారా రైస్. సో బగారా రైస్ తిన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించారా? ప్రయత్నించాను. నేను ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్ళానంటే అక్కడ వంటలు చేస్తాను. అక్కడ కూడా మా వాళ్ళకి ఇలాంటివి ఇండియన్ డిషెస్ చాలా నచ్చుతాయి. లాస్ట్ టైం కూడా నేను మా చుట్టాలని పిలిచి బగారా రైస్ అండ్ ఈ వంకాయ బగారా బెంగన్ వండి ఇచ్చాను. ఓకే, చేసి తిన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళకి చాలా నచ్చింది. ఇంకా వెజ్లో ఇంత బాగుంటాయా అని వాళ్ళు మెచ్చుకున్నారు. మీరు ఎప్పుడైనా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారా? స్విగ్గీ, జొమాటో? ఇక్కడ అయితే ఎక్కువ పెట్టలేదు, ఇక్కడ వరకు వస్తాయి కానీ ఏదో ఒక 2-3 నెలలకి ఒకసారి పెడతాం. ఓకే, పెట్టుకున్నప్పుడు ఏం ఆర్డర్ పెట్టుకుంటారు మీరు? అంటే ఇక్కడికి అన్ని రావు కాబట్టి ఏదో బర్గర్లు, పిజ్జాలు వస్తాయి. ఓకే, పిల్లలు ఎక్కువ తింటారా బర్గర్, పిజ్జాస్? అంటే 2-3 నెలలకి ఒకసారి. ఓకే. సో తెలుగు సంస్కృతికి సంబంధించిన పద్యాలు కానీ ఏమన్నా మీరు చెప్పగలరా? ఇలా శ్లోకాల్లాగా? శ్లోకాల్లా అవి కూడా నాకు ఎక్కువ రావు. ఏదైనా కొంచెం ఏదైనా పద్యాలు కానీ శ్లోకాలు కానీ? అంటే మా అత్తగారు చెప్పేది నేను వినేదాన్ని. ఓకే, నాకు చెప్పడానికి రావు. జస్ట్ వింటుండే. ఓకే. సో అత్తయ్య గారు ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు? ఒక 2 ఏళ్ళు అయింది. ఓకే, ఆవిడ సోమనాథ్ వెళ్ళారు. యాక్చువల్లీ అక్కడ గుడిలో సోమనాథ్ టెంపుల్కి వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. సో ఎలా ఉంటుండే మీ అత్తగారు మీతో? అంటే మా అత్తగారు ఆవిడ కూడా మా ఆయనలాగా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఓకే. అందుకు నేను ఆవిడ దగ్గర అన్ని నేర్చుకున్నాను. ఆవిడతో ఉండటం వల్ల నాకు అసలు నేను ఇప్పుడు మీతో ఇలా మాట్లాడడానికి కూడా ఆవిడే కారణం. నేను ఆవిడ దగ్గర ఉండి ఆవిడని చూసి ఆవిడ చుట్టాలతో ఎలా మాట్లాడుతున్నారో, బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో అదంతా చూసి గమనించి నేను నేర్చుకున్నాను. లేకపోతే అసలు నాకు ఐడియా వచ్చేది కాదు. నేను ఫిన్లాండ్ అమ్మాయి లాగా ఇక్కడ ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఆవిడని చూడడం వల్ల నేను ఎప్పుడు కొంచెం ఇలా అడ్జస్ట్ అయిపోయాను. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఉంటున్నారు. సో ఇండియాలో ఉండడం మీకు బాగుందా, ఫిన్లాండ్లో ఉండడం బాగుందా? అంటే 2 బాగున్నాయి. ఓకే. అక్కడ కొన్ని బాగుంటాయి, ఇక్కడ కూడా కొన్ని బాగుంటాయి. ఇప్పుడు మా కుటుంబం మొత్తం ఇక్కడ ఉంది, మా ఆఫీస్ మొత్తం ఇక్కడ ఉంది. సో ఇక్కడే నా ఇల్లు ఇంకా ఇక్కడే ఉంది. అండ్ అదే ఇప్పుడు నేను మనుషుల గురించి చెప్పాను. ఇంకా బిజినెస్ గురించి చెప్పాలంటే అది కూడా నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మా బిజినెస్ ఇప్పుడు కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫీల్డ్లో ఉంది. మేము అన్నీ చూస్తున్నాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎంత జరుగుతుందో, ఎలాంటి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో, ఈ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందో అదంతా మేము మా ఆఫీస్లో జరిగే పని ద్వారా చూస్తున్నాం. ఫిన్లాండ్లో అయితే అంతా డెవలప్మెంట్ అయిపోయింది. అక్కడ ఇంత స్పీడ్, యాక్టివ్ అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా డైనమిక్గా ఉంది. ఇక్కడ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో నిజం చెప్పాలంటే మీరు మాట్లాడుతుంటే సో తెలుగుదనం ముట్టిపడుతుంది. అంటే మీరు మాట్లాడుతుంటే నాకే సిగ్గేస్తుంది. అంటే నేనే అసలు తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు పదాలు మాట్లాడకుండా కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉన్నాం. బట్ మీరు మాట్లాడుతుంటే నేను ఫీల్ అవుతున్నా, అసలు ఎందుకు మనం ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం, తెలుగు ఎందుకు మాట్లాడతలే అని.
సో అంటే మనం తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు భాష మాట్లాడలేకపోతున్నాం. సో అంటే అంటే నేను మీతో మాట్లాడుతుంటే ఇంత బాగా మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకో విషయం అంటే నేను మేడంతో మాట్లాడుతుంటే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. తెలుగు భాష తీయతనం తెలుగు జాతి గొప్పదనం అని. ఆ సాంగ్ మీ అందరికి గుర్తే ఉంటుంది. సో అంటే అవన్నీ గుర్తు చేస్తుంది మేడం. సో ఇక్కడ మనం తెలుగు వాళ్ళమై ఉండి ఇంగ్లీష్ మాట్లాడడం, తెలుగు మాట్లాడకపోవడం, అంటే కొంచెం ఏదైనా డబ్బు రాగానే యాటిట్యూడ్ పెరగడం, సో ఇవన్నీ చాలా మందిలో అవన్నీ పెరిగినాయి. సో అవన్నీ పక్కన పెట్టి సో మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకొని సో చాలామంది తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించండి. సో కొన్ని పదాలు నేనే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేనే చెప్తున్నాను కదా, నాకే సిగ్గేస్తున్నాను అంటే మేడం ముందు మాట్లాడుతుంటే. సో మేడం అన్ని పదాలు స్పష్టంగా చక్కగా ఎంత బాగా మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మేడంకి టైం లేదు, సో అందుకే షార్ట్ టైంలో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీలింగ్ ఏంది మేడం, ఎట్లా అనిపించింది? అంటే నాకు చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడడం, ఇలా ఫ్రీగా ఉండడం, అలా నాకు చాలా నచ్చింది. మీ క్వశ్చన్స్ కూడా నచ్చాయి. అండ్ ఇప్పుడు మీరు లాస్ట్లో చెప్పింది అదే చాలా నిజం. అంటే నాకు ఫిన్లాండ్లో ఇలా సొంత భాషని చూసుకోవడం నాకు అక్కడ అలవాటు అయింది. ఇక్కడికి వస్తే అదే అసలు ఆ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని నాకు నెమ్మదిగా అర్థమైంది. అండ్ తెలుగు కూడా ఎంత బాగుందో, అదే తెలుగులో ఎందుకు మాట్లాడడం లేదు అని నాకు కూడా ఇలా తెలుగులో ఇంకా మాట్లాడాలని ఉంది, ఇంకా పదాలు నేర్చుకోవాలని ఉంది. కానీ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడితే నాకు కూడా అంత డెప్త్లోకి నేర్చుకోవడం అదే అంత డెప్త్లో నేర్చుకోలేకపోతున్నాను. పిల్లలు ఉండడం వల్ల ఇప్పుడు బుక్లు, న్యూస్ పేపర్స్ కూడా నేను చదవలేకపోతున్నాను. సో దాని ద్వారా కూడా నేర్చుకోవట్లేదు. కానీ ఇంకా అదే అందరూ అదే తెలుగు సరిగ్గా మాట్లాడితే అప్పుడు అదే నా లాంటి వాళ్ళు కూడా ఇంకా బాగా నేర్చుకుంటారు. కానీ నిజం చెప్తున్నా మేడం, మీకు ప్రదీప్ గారికి నా పాదాభివందనం. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే. బట్ నాకు మీరు ఒక ప్రామిస్ చేయాలి. సో మీరు ప్రదీప్ గారు కలిసి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? అది మీరు మా ఆయనతో మా ఆయన్ని ఒప్పించిన తర్వాత నన్ను అడగండి. ఓకే, అవునా? సో నేను వన్ డే వస్తా. సో ప్రదీప్ సార్తో కూడా మాట్లాడతా. సో మీ ఇద్దరు ఇంటర్వ్యూ నాకు కావాలి. సో ఇప్పుడు మీకు షార్ట్ టైం ఉంది అంటే మీరు మళ్ళీ బయటికి వెళ్ళాలి కాబట్టి సో ముగించేస్తున్నా. సో ఎండ్ చేస్తున్నా అనేది ముగించేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా. సో ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే.